ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. సర్వోన్నతుడైన యేసుక్రీస్తు నామంలో మీకందరికీ మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అభిషేక స్వరం అనే మా కార్యక్రమంకు మరొకసారి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రభునందు ప్రియులారా, మీ అందరూ బాగున్నారా? దేవుని కృపలో మీరు అనుదినము వర్ధిల్లాలి అని మీ అందరి కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రియులారా, ప్రతిదినం ఈ కార్యక్రమం అందించబడుతున్న సందేశాలు మీరందరూ వీక్షిస్తూ ఆత్మీయంగా బలపరచబడుతున్నారని విశ్వసిస్తున్నాం. ప్రభువును స్తుతిస్తున్నాం. మన ప్రభువు నమ్మదగిన దేవుడు. ఆయన ఆశ్రయించే వారి ఎడల ఆయన దయాళుడు. ఆయన నిన్నెన్నడూ విడవడు, నిన్నెన్నడూ ఎడబాయడు. నీకు తోడయుండి నడిపించే దేవుడై ఉన్నాడు. ప్రియులారా, నేను ఒంటరిని అని ఏ వ్యక్తి అనుకోకూడదు. ఎందుకంటే ప్రభు నీకు తోడుగా ఉన్నప్పుడు నువ్వు ఒంటరి వ్యక్తివి ఎలా అవుతావు? ప్రభు నీ చేయి పట్టుకొని నడిపిస్తున్నప్పుడు నువ్వు బలహీనంగా ఉన్న వ్యక్తివి ఎలా అవుతావు? ప్రభువే నీకు సహాయం చేస్తున్నప్పుడు నువ్వు చెయ్యలేను అని నువ్వు ఎలా అంటావు? ప్రభు నీకు తోడున్నారంతే. మన దేవుడు ఇమ్మాన్యువల్, అంటే మనకు తోడై ఉండి నడిపించే దేవుడై ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, ధైర్యం తెచ్చుకోండి, పట్టుదలతో ప్రార్థన చేయండి. మీరెంత ప్రార్థన చేస్తారో అంత బలవంతులుగా ఉంటారు. మీరెంత తక్కువ ప్రార్థన చేస్తారో మీరంత బలహీనమైన వాళ్ళు అన్నట్టు మీకు అనిపిస్తుంది. వాస్తవానికి సాటన్ ఈజ్ ఏ లయర్. సాతాను ఒక అబద్ధికుడు. వాడు చెప్పేనా అబద్ధాలే. నువ్వు బలవంతుడివి, కానీ నీ దగ్గరికి వచ్చి అంటాడు నువ్వు చేత కాదు, నువ్వు బలహీనుడివి, యు ఆర్ ఏ ఫెయిల్యూర్ అంటాడు, యు ఆర్ ఏ వేస్ట్ పర్సన్ అంటాడు, నువ్వు యూజ్లెస్ అంటాడు. కాదు, నువ్వు దేవుని చేతిలో బలమైన సాధనం, పరాక్రమం కలిగిన బలాఢ్యుడివి, బలవంతుడివి. అది నీ బలం. నీ బలం నీకు తెలియకుండా చేయటమే సైతాను పని. అందుకే సాతాను మాటలు కాదు మనం వినాలి. అందుకే ప్రార్థన చేసినప్పుడు దేవుని శక్తిని బట్టి మన విశ్వాసం పెరుగుతుంది. బలవంతులం అని అనుకుంటాం. అటువంటిప్పుడు మనల్ని ఎవరు కదిలించలేరు. ప్రార్థన తగ్గిపోయినప్పుడే ఈ సాతానుగాడు మన మీద దాడిని పెంచుతాడు. ఏ దాడో చెప్పనా? ఆలోచనల్లోనే. నేనేం చేయలేకపోతున్నాను, నాకేం దోచట్లేదు, నేను ఒంటరిని, నాకు తోడెవరూ లేరు, నాకు సహాయం చేసేవాళ్ళు ఎవరూ లేరు, నా బ్రతికేంటో, అసలు నేను ఎందుకు బ్రతకాలో, ఇలా అన్నీ చెప్పి లాస్ట్కి నువ్వు చచ్చిపో అని సూసైడ్ కాడికి తీసుకెళ్తాడండి. ఈ దినాల్లో ప్రియులారా, విపరీతంగా అనేక మంది సూసైడ్ చేసుకుంటున్నట్టు వార్తలు వస్తూ ఉంది. అవన్నీ చూస్తున్నప్పుడు నాకు అనిపిస్తుంది, అమ్మో, ప్రభువు లేని జీవితాలు కదా, ఆత్మహత్యలు చేసుకొని చనిపోతున్నారు. ప్రభు ఉంటే ధైర్యం, ప్రభు ఉంటే అండ, ప్రభు ఉంటే ఆదరణ. మూడు బారిన జీవితాలు చిగురింపజేసే దేవుడు ఆయన. బలహీనులను బలపరిచేవాడు, శక్తిహీనులకు బలాభివృద్ధి కలగజేసేవాడు, సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయన. ఆయన విడిచిపెట్టే దేవుడు కాదే. ఆయన గురించి తెలుసుకోకుండా ఈ ప్రజలు ఎంత నష్టపోతున్నారో అనిపిస్తుంది. నిజం ప్రియుల, దేవుని వాక్యాన్ని చదివి ధైర్యం తెచ్చుకున్న వ్యక్తి దైవ శక్తిని అనుభవిస్తాడు అన్నది వాస్తవం. ఈ వాక్యం అనేక మంది జీవితాల్లో క్రియ చేసింది. ఎప్పుడో వ్రాయబడింది, కానీ నేటికి సజీవమై బలము కలిగిన దేవుని వాక్యము అని వ్రాయబడింది. వాక్యం ఎవరో కాదండి. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో వ్రాయబడుతుంది, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను అంటాడు. దేవుడై ఉన్న వాక్యం నీతో మాట్లాడుతున్నప్పుడు, నిన్ను బలపరుస్తున్నప్పుడు నువ్వు ధైర్యం తెచ్చుకోవద్దా? ధైర్యం తెచ్చుకోండి. మరలా ఎన్నిసార్లు చెప్పాలి దేవుడు నీకు? కొంతమందికి ఒకసారి చెప్తే వినపడదు. ఎన్నిసార్లైనా చెప్పు. మళ్ళా అదేదో అంటారు చూడండి, కుక్క తోక వంకర అన్నట్టు ఎప్పుడు మళ్ళీ వచ్చి నా చేత కాదు, నేను ఇంతే. ఏడవటానికి దేవుడు మనల్ని సృష్టించలేదు, ఓడిపోవటానికి దేవుడు సృష్టించలేదు. జయించువాణిని అంటాడు. అంటే దేవుడు జయించే వ్యక్తిగా నిన్ను చేశాడు. నువ్వెందుకు కృంగిపోతావు? ధైర్యం తెచ్చుకో. ప్రియ సహోదరి సహోదరుడు, ప్రభు నీకు తోడున్నాడు, ప్రభు నీకు సహాయం చేస్తాడు, ప్రభు నిన్ను బలపరుస్తాడు. యూదాపత్రిక మనం ధ్యానిస్తున్నాం. ఈరోజు యూదాపత్రిక 2వ వచనం నుండి మనం ధ్యానం చేద్దాం. మీకు కనికరమును సమాధానమును ప్రేమయు విస్తరించునుగాక. ఈరోజు చక్కని ఆశీర్వచనంతో ఈ వాక్య భాగం ప్రారంభమవుతుంది. మీకు అంటే నీకు అని తీసుకో. మీకు అంటే అందరితోటి వెళ్ళిపోతుంది, ప్లూరల్. అప్పుడు కొంతమంది బలహీనమైన మనస్సాక్షి గల వాళ్ళు అంటారు, ఎవరికోలే, నాకు కాదులే, నన్ను కాదులే,
నాతో కాదులే దేవుడు చెప్పింది అంటుంటారు. కాదు కాదు, నీతోటే. దేవుడు ఈ స్వరం నీకు వినిపింపజేస్తున్నాడు అంటే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు అని అర్థం. నువ్వు నాకు కాదని నువ్వెలా చెప్తావు చెప్పు? మీకు ఒక వ్యక్తో 100 మందో 1000 మందో 1,00,000 మందో 1,00,00,000 మందో ఎంతమందితో అయినా దేవుడు మాట్లాడతాడు. ఆనాడు కుమారుని ద్వారా మాట్లాడాడు, ఈనాడు వాక్యం ద్వారా మనందరితో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నానా సమయములలో నానా విధములుగా ప్రజలతో మాట్లాడిన దేవుడు ఈ అంత్యకాలములో తన కుమారుని ద్వారా మనతో మాట్లాడుతున్నాడు అని దేవుని యొక్క వాక్యం మనకి తెలియజేస్తూ ఉంటుంది. కాబట్టి ప్రియులారా, మీకు అంటే నీకు సమాధానము విస్తరించునుగాక. సమాధానం లేదా జీవితంలో? కృంగిపోతూ ఉన్నావా? అందుకే దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతుంటాడు, నీకు సమాధానం విస్తరించును. లేదు అంటే కొంచెం ఉంటే చాలు అని అర్థం. కానీ దేవుడు ఇచ్చేటప్పుడు అంట ఆ కొంచెం ఇవ్వడం. మన భాషలో చెప్పాలంటే ఆకలేస్తుంది, ఒక ముద్దన్నం పెట్టు, ఎవరన్నా పెడితే బాగుండని ఎదురు చూస్తున్నావు. దేవుడు అంటాడు, ఈ ఒక్క పూటకి అన్నం పెడితే, ఈ ఒక్క పూట నువ్వు అన్నం తింటే, ఈ ఒక్క పూట నీ కడుపు నిండితే మధ్యాహ్నం ఎవరు పెడతారు, సాయంత్రం ఎవరు పెడతారు, రేపు ఎవరు పెడతారు, ఎల్లుండి ఎవరు పెడతారు, ఆ తర్వాత రోజు ఎవరు పెడతారు? అందుకని నీ జీవితకాలం అంతటికి సరిపోయే ఆహారం నేను ఇస్తాను, అదే విస్తరించునుగాక. అంటే నీకెంత కావాలో అంత దేవుడు ఇస్తాడు, ఎప్పటికీ ఇస్తూనే ఉంటాడు. ఆయన దగ్గర కొరత లేదు, సమృద్ధి కలిగిన దేవుడు. అందుకే దావీదు అంటాడు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. ఐ షాల్ నాట్ వాంట్ అంటాడు ఇంగ్లీష్లో. నాకేమీ అక్కర్లేదు, నాకు లేమి కలగదు అనే ఈ పదానికి, నాకేమీ అక్కర్లేదు అనే ఆ పదానికి రెంటికి చాలా దగ్గర సంబంధం ఉంది. ఒకటేమో కొరత ఇక నేను చూడను అన్న భావం, ఇంకోటేమో నాకు కొరత లేదు కాబట్టి నాకు ఇంకేం అక్కర్లేదు, ఇంకేదో కావాలని నేను ఎదురు చూడను. ఆయన ఉంటే చాలు, ఆ సమాధానం ఉంటే చాలు. ఈ దినం ప్రభువు మీ జీవితంలో ఒక గొప్ప సమాధానం ఇవ్వాలని కోరుకుంటున్నాడు. అంటే ఇప్పటివరకు బహుశా ఆ సమాధానం అనేది నేను చూడలేదు అన్నట్లుగా ఒకవేళ నువ్వేమన్నా కుమిలిపోతూ ఉన్నావో, కృంగిపోయి ఉన్నావో, ఎందుకు నువ్వు నలిగిపోతున్నావు, ఏ కారణం చేత లేక ఏ వ్యక్తుల చేత నువ్వు బాధపడి నలిగిపోతూ ఉన్నావు, ఈరోజు దేవుడు ఈ వచనం ద్వారా నీతో మాట్లాడుతూ చెప్తున్న మాట, ఇక నుండి నువ్వు ఆ వేదన చూడవు, ఇక నుండి నువ్వు ఆ బాధ చూడవు, నేను అది తీసేస్తున్నాను. ఇక నుండి నీ జీవితంలో సమాధానము విస్తరించును గాక అంటాడు. కనికరం ఇస్తున్నాడు. ఫస్ట్ మొట్టమొదటి ఏడు చెప్పండి మాట, మీకు కనికరమును అంటాడు. అంటే అది దేవుడు చేసే కార్యం, నువ్వు చేసేది కాదు. చాలామంది అంటారు, నా కష్టాలు పోవట్లేదండి, నా బాధలు పోవట్లేదండి. నువ్వేం చేసి పోగొట్టగలవు చెప్పు? నువ్వు పోగొట్టుకోగలిగేవైతే ఇప్పటివరకు ఎందుకుండే, ఎప్పుడో తీసి పారైపోయావా? నీ వల్ల కావట్లేదని చూసిన దేవుడు ఆయన ప్రేమతో నీ వద్దకు వచ్చి ఆయన నీ కనికరాన్ని ఇస్తున్నాడు. ఫస్ట్ ఆయన ప్రేమ నేను చూడగానే జాలి కలుగుతుంది. యేసయ్య చాలా ప్రేమ కలిగిన దేవుడు అండి. 38 సంవత్సరాల నుంచి ఒక వ్యక్తి ఆ బెతెస్దా కొన్నిటి దగ్గర అలాగే పడిపోయి ఉన్నాడు. ఆయన కళ్ళ ముందు అందరూ బాగుపడి ఇంటికి వెళ్తున్నారు, ఆయన జీవితం మాత్రం అక్కడే ఉంది, ఆడబడింది ఆడే ఉంది. ఎదుగులేదు బొదుగులేదు అంటారు కదా, మన జీవితంలో అట్లాగే ఉంది. సంవత్సరాలు గడిచిపోతున్నాయి, మార్పు మాత్రం కలగల. అలాంటి పరిస్థితుల్లో అందరూ మార్పు పొందుతున్నారు, అందరూ బాగుపడుతున్నారు, అందరూ తమ రోగాలు తగ్గించుకొని ఇంటికి వెళ్ళిపోతున్నారు. ఈయనకి మాత్రం మార్పు రావట్లేదు. ఈయన లేచి వెళ్ళాలని ఆశ, ఈయన దిగునంతలో ఈయనకంటే ముందు వేరొకడు దిగుతున్నాడు. కొంతమంది జీవితంలో ఇది ఒక శాపంగా ఉంటుంది. ఏదన్నా ఒక పని వీళ్ళు ప్రారంభిస్తే చాలు, వీళ్ళకంటే ముందు ఇంకొకళ్ళు వస్తుంటారు. వీళ్ళు ఏదన్నా మొదలుపెట్టి కష్టపడదామని మొదలు పెడితే చాలు, వెంటనే పోటీకి ఇంకొకళ్ళు వచ్చి పెట్టేస్తుంటారు. అప్పటి వరకు లేని ఉద్యోగం అప్పుడు వస్తుంది వీళ్ళకి. ఇట్లాంటి వాళ్ళు అందరూ ఎవరంటే నీకు మేలు చేసేవాళ్ళు. ఎందుకంటే నీ మీద దేవుని కనికరం వస్తుంది, దేవుడిని నెత్తి పట్టి పైకి లేవనెత్తుతాడు. దేవునికి స్తోత్రం. వాళ్ళందరూ శత్రువులుగా నిన్ను అణిచేయాలని చూసుకుంటారు, కానీ నీకు మాత్రం ప్రభువు వలన మేలు జరుగుతుంది. మీకు కనికరము విస్తరించునుగాక అని ప్రభు చెప్తున్నాడు. మీకు కనికరం, దేవుని కనికరం. ఇక
కార్యక్రమం చూస్తున్న దేవుని బిడ్డ, నీ మీద దేవుని కనికరం విస్తరించును గాక. దేవుడు తన చేతిని చాపి నిన్ను పట్టుకొని లేవనెత్తును గాక. 38 సంవత్సరాలు పడిపోయి ఉన్నాడా? యేసు ప్రభువు అక్కడికి రాగానే యేసు ప్రభు దృష్టిని ఆకర్షించిన వ్యక్తి ఎవరంటే అదిగో ఆ వ్యక్తే. కష్టపడుతున్నాడు, ప్రయాసపడుతున్నాడు, సమాధానం లేదు, బాధలు ఇబ్బందులే, ప్రయత్నిస్తున్నాడు, గెలవలేకపోతున్నాడు, దాటాలనుకుంటున్నాడు, దాటలేకపోతున్నాడు, జయించాలనుకుంటున్నాడు, జయించలేకపోతున్నాడు, పొందాలి అనుకుంటున్నాడు, పొందలేకపోతున్నాడు. ఏం చేసినా నా వల్ల కావట్లేదు అన్నట్టుగా అయిపోయాడు. ఒకరోజు ప్రభు వచ్చి డైరెక్ట్గా ఆ వ్యక్తి దగ్గరికి వచ్చి అంటాడు, స్వస్థత పొందగోరుచున్నావా? ముందు వచ్చిన రాయబడుతుంది, వాడప్పటికి బహుకాలం నుండి ఆ స్థితిలో ఉన్నాడని యేసు ఎరిగి. మన జీవితాన్ని గురించి దేవునికి ఏమైనా చెప్పాలంటారు? కొంతమంది అంటుంటారు, దేవుడా నువ్వు నన్ను చూస్తున్నావు, అసలు నేను నీకు తెలుసా? నీకు కాదు, నీ సంగతంతా తెలుసు ఆయనకి. నువ్వు పుట్టింది మొదలుకొని ఇప్పటి వరకు నువ్వేం చేసావో, ఎంత కష్టపడ్డావు, ఎంత కన్నీరు గార్చావు, ఇతరులు నీకేం చేశారు, ఎంత బాధ పెట్టారు, ఎన్ని నిందలు, ఎన్ని అవమానాలు, ఎన్ని కష్టాలు, ఎన్ని ఇబ్బందులు, ఆర్థిక ఇబ్బందుల, మనుషుల వలన బాధల, మానసిక బాధల, శారీరకంగా బాధల, రోగాల, ఎన్ని కష్టపడుతున్నావు అన్నీ ప్రభువుకు తెలుసు. నిన్ను చూడగానే ఒక స్కానింగ్ పడిపోయినట్టు పడిపోద్ది, ప్రభుకు మొత్తం తెలుస్తుంది. అందుకే అయితే యేసు అందరినీ ఎరిగినవాడు, ఆయన కంటికి మరుగైన సృష్టం భూమి మీద ఏది లేదు. చూశాడు, వాడు అప్పటికి బహుకాలం నా స్థితిలో ఉన్నాడని గుర్తించాడు ప్రభు. వెంటనే వాడి దగ్గరికి వెళ్ళిపోయి ఏంటబ్బాయి స్వస్థత పొందగోరుచున్నావా అంటే ఆయన చెప్తాడు, అయ్యా 38 సంవత్సరాలు చేయబడి ఉన్నాను, కానీ దేవదూత దిగి వస్తున్నాడు, నీరు గదిలిస్తున్నాడు, నా కళ్ళతో నేను చూస్తున్నాను, దిగుదాం అనుకుంటున్నాను, నాకంటే ముందు ఇంకొకటి దిగుతున్నాడు, నేను మాత్రం పొందుకోలేకపోతున్నాను. తన బలహీనతను యథార్థముగా యేసు ప్రభుతో చెప్పాడు. వెంటనే యేసు ప్రభు అన్నాడు, లేచి నీ పరుపెత్తుకొని నడు అన్నాడు. వెంటనే వాడికి శక్తి వచ్చేసింది, స్వస్థత పొందేశాడు. ఈ కార్యక్రమం చూస్తున్న దేవుని బిడ్డ, నువ్వే స్థితిలో పడి ఉన్నావో ఈరోజు వాక్యం ద్వారా ప్రభుని ఎద్దుకు వచ్చి అంటున్నాడు, కమాన్ గెటప్ అండ్ గో అంటాడు. గెటప్ అండ్ గో, లేచి నీ స్థితి నుండి వెళ్ళు, శక్తిని పొందుకొని వెళ్ళు, బలమును పొందుకొని వెళ్ళు, మార్పు పొందుకొని వెళ్ళు అని ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియులారా, దేవుడు చేసే కార్యాలు బహు శక్తివంతంగా ఉంటాయి, అద్భుతంగా ఉంటాయి. మీకు కనికరమును, సమాధానమును, ప్రేమయు విస్తరించును గాక. ప్రియులారా, ఈ కార్యక్రమం చూస్తున్న మీ అందరి జీవితంలో దేవుని కనికరం, దేవుని సమాధానం, మూడవది దేవుని ప్రేమ విస్తరించును గాక. ఈ మూడు చాలా లోతైన భావం కలిగినవి. కనికరము అంటే దయ. దేవుని దయ మన మీదకి వచ్చినప్పుడు మన జీవితంలో సమాధానం వస్తుంది. ఆ సమాధానం మన జీవితంలో వచ్చిన తర్వాత దేవుడు మనల్ని ప్రేమించడం ప్రారంభిస్తాడు. ఎందుకంటే దేవుని కనికరం మన స్థితిని మారిస్తే, మనం బాగున్నప్పుడు ఖచ్చితంగా మనం చేసే పని ఏంటంటే, దేవా నీకు స్తోత్రమయ్యా అని చెప్తాం. నువ్వు దేవుని స్తుతించకుండా ఉండలేవు దేవుని వల్ల మేలు పొందిన తర్వాత. దావీదు అంటాడు, నా ప్రాణమా యెహోవాను సన్నుతించు, నా అంతరంగంలో ఉన్న సమస్తం ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించు, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవద్దు అంటాడు. కాబట్టి వీళ్ళు స్తుతించకుండా ఉండలేరు. దేవుని స్తుతిస్తున్నప్పుడు స్తుతి పైకి వెళ్తుంటే దేవుడు దాన్ని చూసినప్పుడు ఆయన ప్రేమంతా మన మీదకి దిగి వస్తుంది. మన హృదయంలో ఆయన ప్రేమను కృమ్మరిస్తాడట. ప్రియులారా, ఈ కార్యక్రమం చూస్తున్న ప్రియ దేవుని బిడ్డ, నీ జీవితంలో ప్రేమ లేదని దిగులు పడుతున్నావా? దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. నా అనుకున్న వారందరూ నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయారా? దేవుడు నీ చేయి పట్టుకుంటాడు, దేవుడు నిన్ను ఆదరిస్తాడు. నీ రక్షకుడు, నీ ప్రాణప్రియుడు యేసయ్య. ఆయన ఎంతో ప్రేమించే ప్రాణప్రియుడండి, మన కోసం ప్రాణం పెట్టినవాడు. ఈ రోజుల్లో ప్రేమలన్నీ స్వార్థంతో కూడుకొని పోయింది. నీ వల్ల ఏమి లాభం లేకపోతే ఎవరు నిన్ను పట్టించుకోరు. నీ వల్ల ఉపయోగం ఉంటే నిన్ను మోసం చేసిందాకా వదిలిపెట్టరు. నాశనం చేసి, అన్యాయం చేసి, లాస్ట్కు నువ్వు చచ్చిపోయే సావు బతుకులు నిన్ను అలా వదిలేసి వెళ్ళిపోతారు అంతే. బైబిల్లో ఒక వ్యక్తిని గురించి రాయబడుతుంది. యెరూషలేము నుండి యెరికోకు దిగి వెళ్తున్నాడట. దారి మధ్యలో దొంగల చేతిలో చిక్కాడట. వాక్యంలో రాబడిన ప్రతి మాట మానవ జీవితంలో అనేక సందర్భాల్లో జరుగుతూ వస్తుంది ప్రియులారా. ఆ దొంగలు ఏం చేశారో తెలుసా? వాడిని పట్టుకొని కొట్టి
వాడి దగ్గర ఉన్నవన్నీ దోచుకొని కొన ప్రాణంతో వాడిని విడిచిపెట్టి వెళ్ళిపోయారట. అది చంపేసిన పోయిద్ది కదా, ఆ బాధలు పడలేడుగా. అబ్బే ఆ నేరం నాకెందుకు, మోసం చేస్తా, దోచుకుంటా, అన్నీ తీసుకుంటా, కానీ పాపం మాత్రం నాకు వద్దు. కొంతమంది పుణ్యాత్ములు ఉంటారు, మహానుభావులు, చేయాల్సిన అన్యాయం అంతా చేసేసి పెట్టాల్సిన బాధలు అన్నీ పెట్టేసి లాస్ట్కి నేనేమి ఎరగనంటారు. ఏది దొంగల్లాగా, వాళ్ళే దొంగలు. ఆ వ్యక్తిని అలాగే చేశారండి, చేసి కొన ప్రాణం తల విడిచిపెట్టేసి వెళ్ళిపోయారు. అయితే మంచి సమరయుడిగా ఒక వ్యక్తి ఆ వ్యక్తి ఇక్కడికి వచ్చాడు, ఆ వ్యక్తిని ఎత్తుకున్నాడు. ఈ మంచి సమరయుడికి ఆ వ్యక్తి ఏమి ఇవ్వగలడండి? ఎత్తుకుంటే ఏం లాభం వస్తుంది? ఇంకా ఎత్తుకొని ప్రయాసపడి కష్టపడి ఆ వ్యక్తిని తీసుకెళ్ళి పూటకొళ్ళవాని ఇంటికి చేర్చి భోజనం పెట్టించి గాయాలు కడిగి మందు పూసి, ఇంకా ఇతనికి నువ్వేమైనా ఖర్చు పెడితే నేను మరలా వచ్చినప్పుడు ఇస్తాను అని చెప్పి తన ధనాన్ని ఖర్చు పెట్టి, ఎంత ప్రేమ అండి! ఒక నిస్సహాయుడైన వ్యక్తి మీద ప్రేమను చూపించగలిగిన వ్యక్తి భూమి మీద ఎవరైనా ఉన్నారా? మంచి సమరయుడిగా యేసుప్రభు వారు చెప్పిన ఆ ఉపమానంలో మంచి సమరయుడు ఎవరో తెలుసా? యేసుక్రీస్తు ప్రభువే, మరి ఎవరూ కాదు. కృంగిపోయిన వ్యక్తి దగ్గరికి ఎవరండి వచ్చేది? బాధల్లో ఉన్న వ్యక్తిని వెతుకుతా ఎవరండి వచ్చేది? నలిగిపోతున్న ఒక వ్యక్తి దగ్గరికి ఎవరండి వచ్చేది? ఆ వ్యక్తి మీద ప్రేమ చూపించే వ్యక్తులు ఎవరండి? కానీ దేవుని ప్రేమ చాలా గొప్పది ప్రియులారా. ఆయన కనికరము, ఆయన సమాధానము, ఆయన ప్రేమ మనందరి జీవితాల్లో దేవుడు చూపిస్తూ ఉన్నాడు. ఈ కార్యక్రమం చూస్తున్న ప్రియ దేవుని బిడ్డ, దేవుడు తెలియక లేక దేవుని గురించి తెలియక నీ జీవితంలో దేవునికి దూరంగా ఎంతకాలం నుండి జీవిస్తున్నావు? లోకంలో ఆనందం ఉందని, లోకం బాగుందని చూడటానికి వెళ్ళి నష్టపోయి, నాశనమైపోయి, పాడైపోయి, దుఃఖముతో, వేదనతో, రోగముతో, గాయముతో, సావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న పరిస్థితుల్లో తిరిగి తండ్రి అయిన దేవుని దగ్గరకు వచ్చినట్లయితే మరలా అన్నిటినీ బాగు చేసి మరలా నూతనమైన కార్యాన్ని ప్రభు చెయ్యగలడు ప్రియులారా. ఈ కార్యక్రమం చూస్తున్న ప్రియ దేవుని బిడ్డ, నువ్వే స్థితిలో ఉన్నావు, ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు. ఒంటరితనంలో ఉన్నావు, శ్రమల మధ్యలో ఉన్నావు, ఆర్థిక ఇబ్బందుల మధ్యలో ఉన్నావు, రోగాల చేత కొట్టుమిట్టాడుతూ ఉన్నావు. ప్రియులారా, ఈరోజు మానవ జీవితాన్ని గమనిస్తే నేను సంతోషంగా ఉన్నాను అని ఒక్క వ్యక్తి కూడా చెప్పలేకపోతున్నాడండి. ఏ వ్యక్తినైనా మీరు గదిలిచ్చింది అడగండి, బాబు బాగున్నావా అని అడగండి, బాగున్నావండి అని పైకి చెప్తున్నారు. కానీ ఎన్ని టెన్షన్స్! ఈరోజు బీపీ 140 అనేది నార్మల్ అయిపోయింది, ఒకప్పుడు 120. అంటే మనిషి అంత ఒత్తిడిలో ఉన్నాడు. ఏదో ఒక టెన్షన్, ఏదో ఒక భయం, ఏదో ఒక బాధ, భవిష్యత్తును గురించి భయం, కొంతమందికి ధనమును గురించి భయం, లేక ఇతరులు మోసం చేసి ఎక్కడ దొరుకుతామో అనే భయం. ప్రియులారా, అనేక రకాలైన భయాలు ఈరోజు మనిషిని పట్టుకొని పీడిస్తున్నాయి. సమాధానం మానవ జీవితంలో లేని దినాలు. పౌలు తిమోతికి రాస్తూ 2వ పత్రికలో రాస్తూ అంటాడు, అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలిసికొనుము తిమోతి అని చెప్తూ మనుష్యులు ఇలా అయిపోతారని చెప్పాడు. స్వార్థప్రియులు, అనురాగ రహితులు, అంటే స్వార్థంతోనే నింపబడిపోయారు మనుషులు. ఈరోజు తోటి వ్యక్తిని ఎలా మోసం చేద్దామా అన్నట్లుగానే చూస్తున్నారే కానీ ఎలా సహాయం చేద్దామా అని చూసేవాళ్ళు కనిపించట్లేదు ప్రియులారా. ఏ రీతిగా అయినా సరే ఆ వ్యక్తిని దోచుకోవాలి, ధనం సంపాదించాలి. ఈ రోజుల్లో ధనాపేక్ష విపరీతంగా మనుషుల్లో కనబడుతూ ఉండిపోయింది. ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము అని దేవుని వాక్యం చెప్తుంది. మనిషి ఈరోజు నలిగిపోవడానికి కారణం ధనాపేక్ష. అన్నిటినీ కల్తీ చేసేస్తున్నారు, అందరినీ మోసం చేసేస్తున్నారు. మోసం లేని ఒక్క చోట చూపించండి ఈ రోజుల్లో. ప్రతి చోట వ్యాపారంలో మోసం జరుగుతుంది, పనులలో మోసం చేస్తున్నారు, తర్వాత అమ్మే వాటిలో మోసం చేస్తున్నారు, తినేవి కూడా మోసం చేస్తున్నారండి. పాలులాగే ఉంటాయి, పాలు కాదు. గుడ్డులాగే ఉంటుంది, గుడ్డు కాదు. బియ్యంలాగే ఉంటుంది, బియ్యం కాదు. ఏం తినాలి, ఏం బ్రతకాలి చెప్పండి? నమ్మేది ఎట్లా, బ్రతికేది ఎట్లా? ఈరోజు మానవ జీవితం ఇలా ఉంది కదా. ఇదే అపాయకరమైన కాలం. మనిషి ఇతరులను మోసం చేశాను అనుకుంటూ తను తానే మోసం చేసుకుంటున్నాడు. ఓ వ్యక్తి ఇట్లాగే కల్తీదేదో మెడిసిన్ తయారు చేశాడంట. బాగా డబ్బు సంపాదించాలి, జనం ఎట్టబోతే నాకెందుకు అని
ఓ రోజు అనుకోకుండా వాళ్ళ కొడుక్కే యాక్సిడెంట్ అయ్యి ఈయన ఏ కల్తీ మెడిసిన్ అయితే ఒక హాస్పిటల్లో సప్లై చేస్తున్నాడో అదే హాస్పిటల్కి ఈయన కొడుకునే తీసుకెళ్లారట. ఆ ఇంజక్షన్ ఈయన కొడుక్కే చేశారట. రియాక్షన్ వచ్చి కొడుకు చచ్చిపోయాడు. అప్పుడు గుండెలు బాదుకొని ఎడుతున్నాడు, అయ్యో 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 అయ్యో. అంటే నువ్వు చేసింది నీ దాకా వస్తేనేమో అయ్యోనా, నువ్వు చేసిన మోసం ఇతరులకైతేనేమో హాహా అని సంతోషంగా ఉంటావా? ఎంత దారుణం. మోసపోకుడి దేవుడు వెక్కిరింపబడు. మనుష్యుడేమి విత్తునో ఆ పంటనే కోయను. కాబట్టి ప్రియుల, మోసం, దుర్మార్గం క్షేమం కానే కాదు. ధనాపేక్ష వద్దు ప్రియులారా, అది అన్ని కీడులకు మూలమని దేవుని వాక్యం చెప్తుంది. ఎన్ని కీడుల్లో పడతారో అటువంటి వారంట హానికరములైన వాటిల్లో పడతారట. లాస్ట్కు ఊరిలో పడతారట ప్రియుల. తమ జీవితాన్ని అర్ధాంతరంగా ముగించుకునే ప్రమాదంలో పడతారు. జాగ్రత్త. నీతి, పరిశుద్ధత, దేవుని అందలి భయభక్తులు కలిగిన ఆత్మీయ జీవితం మనకి కావాలి. ఒకవేళ ఇప్పటివరకు ఎన్ని సంవత్సరాలు నువ్వు దేవునికి దూరంగానే జీవించావు, ఎన్ని సంవత్సరాలు దేవుని మాట లెక్క చేయకుండానే జీవించావు, ఈరోజు దేవుడు ఎందుకో ఆయన కనికరము నీ మీద చూపించాలని, ఆయన సమాధానం నీకు ఇవ్వాలి అని, ఆయన ప్రేమను నీకు ఇవ్వాలని, పైగా విస్తరింపజేయాలని ప్రభు కోరుకుంటున్నాడు. అందుకే ఈ వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మీకు కనికరమును, సమాధానమును, ప్రేమయు విస్తరించును గాక. ప్రియులారా, మీ అందరి జీవితంలో కూడా ఈ వాగ్దానం మీ పట్ల నెరవేరాలి అని నేను ప్రార్థన చేస్తున్నాను. మీకు కనికరము కలుగును గాక, మీకు సమాధానము కలుగును గాక, మీకు దేవుని ప్రేమ కలుగును గాక. దేవుని సమాధానం, దేవుని ప్రేమ, దేవుని కనికరం, ఈ మూడు పదాలు చాలా అద్భుతమైనవండి. ఇవి దేవుడు మన మీద చూపించే ఆయన గుణలక్షణాలు. దేవుడు ప్రేమాస్వరూపి అన్నమాట. దేవుడు సమాధానమునకు కర్త అయిన అధిపతి. కనికర సంపన్నుడు యేసయ్య, కనికర పూర్ణుడు యేసయ్య. కనికరం చూపించాలంటే ఆయన చూపించినంత ఇంకెవ్వరు చూపించలేరు, అంత ప్రేమను చూపించగలరు. దేవుని ప్రేమ మీ జీవితంలో ఎప్పుడైనా అనుభవించారా? ఒకసారి మిమ్మల్ని మీరు ఆలోచించుకోండి. చాలామంది దేవుని నమ్ముతారు, కానీ దేవుని ప్రేమను అనుభవించావా? ఒకవేళ మీరు అనుభవించకపోతే మీరు ఒంటరిగా కూర్చొని ప్రార్థన చేసుకుంటూ మీ హృదయాన్ని దేవునిని ప్రేమించుటకు మీరు తెరవండి. మీ కంటి ముందున్న దేవుణ్ణి చూస్తూ మీరు ప్రార్థన చేయండి. దేవుడు మిమ్మల్ని దర్శిస్తాడు. దేవుడు ఉన్నది వాస్తవం అండి. నమ్మకంలో దేవుడు లేడు, దేవుడే ఉన్నాడు. దేవునిని మనం నమ్ముతున్నాం అంతే. గాడ్ ఈజ్ రియల్. దేవుడు ఉన్నాడు. దేవుడు లేడు, నమ్ముతున్నాను, ఎక్కడ ఉంటాడో తెలియదు అంటే వాళ్ళకి తెలియదు అని అర్థం. దేవుడు లేడని బుద్ధిహీనులు అనుకుంటారంటే. దేవుడు ఉన్నాడు, దేవుడు లేకపోవటం ఏంటి? దేవుడు మనం చూస్తూ ఉన్నాడు. ఇది కూడా మనం అర్థం చేసుకోవాలి. నీ కష్టంలో అయినా, నీ బాధలో అయినా దేవుడు నిన్ను చూస్తూనే ఉన్నాడు. నీకు సహాయం చేయడానికి నీ పక్కనే ఉంటాడు. బైబిల్లో రాయబడిన మాట, విరిగి నలిగిన హృదయం గలవారి కంట ఆయన ఆసన్నుడు, దగ్గరగా ఉంటాడు. బాధల్లో కొంతమంది అనుకుంటారు నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు అంటారు. కానీ నీ బాధల్లో నిన్ను పట్టించుకొని నీ పక్కనే నిలబడే దేవుడు ఉన్నాడు. వారి యావత్ బాధలో ఆయన బాధ నొందెను అని రాయబడి ఉంటుంది. నీ బాధలో ఆయన బాధ నొందాడు. నీకు తెలుసా ఆ సంగతి? నీ ప్రక్కనే ఉండి చూస్తున్నాడు. నువ్వు దేవుణ్ణి అడుగుతావేమో దేవుడు నీకు సహాయం చేయాలి అని. హన్న తన జీవితంలో దుఃఖకరమైన పరిస్థితులు ఎదుర్కొంటాను. పిల్లలు లేరు, గర్భఫలం లేదు. ఇంట్లోనే ఇంకొక ఆమె ఉంది, పెనిన్నా అని. ఆమెకి పిల్లలు పుట్టారు. ఒకళ్ళకి పిల్లలుండి ఇంకొకళ్ళకి పిల్లలు లేకపోతే ఆ ఇంట్లో ఆ స్త్రీ పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పడానికి వీల్లేదు. అదేంటోనండి విచిత్రం. పురుషుల్ని ఎవరేమనరు, స్త్రీల మీదే నిందలన్నీ వేసేస్తారు. తప్పది. హన్నాజీ కూడా తన జీవితంలో అలాగే ఎదుర్కొంది. చర్చికి వెళ్ళారు. దేవునికి బలర్పించే స్థలం కదండి, అక్కడ సమాధానం, నెమ్మది ఉండాలి కదండి. అక్కడ కూడా ఈ పెనిన్న వైరం పెట్టుకుందంట. అక్కడ కూడా వైరం పెట్టుకుందంటండి. ఇక ఈమె చేసేది ఏమీ లేక గుండె నిండా దుఃఖం వస్తూ ఉంటే ఆ బాధ అంతా గుండెలో దిగమింగుకొని హన్న దేవుని మందిరంలోనికి వెళ్ళిపోయి బలిపీఠం దగ్గర కూర్చొని ఇక మోకరించి ఆమె హృదయం అంతటిని దేవుని దగ్గర కృమ్మరించి ప్రార్థన చేసుకుందంట. ప్రభా, నా బాధ ఇదయ్యా, నా కష్టం ఇదయ్యా, తీసివేయి ప్రభా.
దేవుని సన్నిధిలో తన బాధ చెప్పుకుంది. తన కన్నీరు దేవుని సన్నిధిలో బడిలా చేసింది. ఈరోజు నేను మీకు మాట తెలియజేస్తాను, మన కన్నీరు చాలా విలువైంది. దేవుడంట మన కన్నీటిని ఒక బుడ్డిలో పట్టుకుంటాడట. బయట అందుకే ఎక్కడ మన కన్నీరు పడకూడదు. నీకు ఏడవాలనిపిస్తే, బాధ అనిపిస్తే వెంటనే మోకరించి అక్కడ ఏడు, ప్రభువా యేసయ్యా అని ఏడు. నీ కన్నీరంతా దేవుడి బుడ్డిలో పడుతుందా? ఆ కన్నీటి బుట్ట అంట దేవుణ్ణి అడుగుతుందంట, నాకు న్యాయం తీర్చయ్యా, నా బాధ తీసేయ్యా అడుగుతూ ఉంటుందంట. దేవుని కళ్ళ ముందే కనబడుతూ ఉంటుందట. అందుకే కన్నీరు చాలా విలువైంది. అన్న దేవుని సన్నిధిలోనికి వెళ్ళి ఆ బాధ అంతా అక్కడ చెప్పి కన్నీరు ఖర్చు ప్రార్థన చేయడం ప్రారంభించింది. నా కష్టం ఇది, నా బాధ ఇది, నాకొక్క బిడ్డని ప్రభు, ఒక్క బిడ్డని నీకే ఇస్తా, మళ్ళా నీకే ఇచ్చేస్తా, నాకేం అక్కర్లా, నా నింద తీసేసేలా ఒక్క బిడ్డని రోషంతో ప్రార్థన చేసుకుంటాను. కేకలు ఇలా పెద్దగా చేయాల, మోకరిచ్చుందంట, పెదాలు గదులుతున్నాయి అంతే. మనస్సుతోటి దేవునితో చెప్పుకుంటా ఉంది, పెదాలు మాత్రమే గదులుతున్నాయి. దైవజనుడిని ఏలి అక్కడే తిరుగుతూ చూస్తున్నాడు. ఈమె ఎంతసేపటికి లేచిద్ది, ఇంకా లేవదైంది. ప్రార్థన అందరూ వచ్చి 1 నిమిషం 2 నిమిషాలు అట్లా మోకరించి దండం పెట్టుకొని వెళ్ళిపోతుంటారు. ఏదో చిన్న ప్రార్థన అట్లా చేసుకొని వెళ్ళిపోతుంటారు. ఈమె లేవట్లా, పట్టుబట్టి ప్రార్థన చేస్తుంది. ఈమె లేవదేంది, పొద్దున్నే తాగి వచ్చిందా ఏంది అన్నట్టుగా చూస్తున్నాడు దైవజనుడైన ఏలి. అంటాడు కూడా, ఏమమ్మా పొద్దున్నే తాగి వచ్చావా, తీసేయి, అది అలవాటు మానుకో. ఆయన ఓపికగా చెప్పిద్దే, దైవజనుడా నన్ను అట్ట అనద్దయ్యా, నేను అలాంటి దాన్ని కాదయ్యా, నేను బాధతో దేవుని సన్నిధిలో నా బాధ చెప్పుకుంటున్నానయ్యా అంది. ఆ మాటకి ఏలి గుండె కరిగిపోయింది. అమ్మో, ఈమెంత బాధలో ఉన్నది నేను గ్రహించలేకపోయానే, ఈమెదో మత్తురాలు, ఒక తాగుబోద్ది అన్నట్టుగా నేను అనుకుని తృణీకరించానే అనుకొని ఏలి గుండె కరిగిపోయి కనికరం పొంగి వస్తుంది. అంటాడమ్మటే, అమ్మా ఇశ్రాయేలు దేవుడు రోషము కలిగిన దేవుడు, ఆ దేవునితో ఇప్పుడు నువ్వు ఏదైతే చెప్పావో, ఏదైతే మనవి చేసుకున్నావో అది దేవుడు నీకు దయచేయును గాక అంటాడు. అంతేనండి, ఆమె గట్టిగా తీసుకుంది ఆ మాట వాగ్దానంగా. ఆ రోజు నుంచి ఏడవటం మానేసింది, ఇంటికి వెళ్ళింది, సంతోషంగా ఉండటం మొదలుపెట్టింది. సంవత్సరం తిరిగేటప్పటికి చక్కని కొడుకు పుట్టాడు, సమూయేలుని దేవుడిచ్చాడు, మంచి ప్రవక్త. తీసుకెళ్ళి మందిరంలో మరలా అప్పగించింది, ఇచ్చిన మాట ప్రకారం. కొంతమంది మాట అనుకుంటారు కానీ మనసులో నెరవేర్చరు. కొంతమంది అనుకోగానే అమ్మో అది చేసిందాక వాళ్ళకు ఒక తపన, ఒక భయం, ఒక కంగారు, ఆందోళన. ఎందుకంటే అదే దైవ భయం అంటే. దేవుడు నీ మనస్సును తడుతున్నాడు, దేవుడు నీతో ఉన్నాడు అన్నదానికి రుజువు అదే. నువ్వు అమ్మో నేను ఇట్లా అనుకొని చేయలేకపోయానే, అమ్మో నేను దేవునికి ఈ మాట ఇచ్చాను నేను చేయలేదే. ఎవరైతే భయపడతారో వాళ్ళు దేవుని స్వరం వింటున్న వ్యక్తులు. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, నువ్వు దేవునికి దగ్గరగా ఉన్నావు, అందుకే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. అన్న వెంటనే తీసుకెళ్ళి అప్పచెప్పేసింది. ప్రియులారా, కనికరం పొందుకోవటానికి నువ్వు దేవుని పాదాలు పట్టుకో, సమాధానం పొందటానికి దేవుని పాదాలు పట్టుకో, అప్పుడు దేవుని ప్రేమ నీపై విస్తరిస్తుంది. ప్రార్థన చేసుకుందాం, తల్ల వంచి కళ్ళు మూసుకోండి. మీ కొరకు ప్రార్థన చేస్తాను. ప్రేమగల తండ్రి యేసయ్య, యూదా పత్రికలో ఈ 2వ వచనం ద్వారా మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి స్తోత్రాలు. ఈ దినాల్లో అనేక మందికి నీ కనికరం అవసరం నాయన, నీవిచ్చే ఆ సమాధానం అవసరం, నీ ప్రేమ కావాలి నాయన. ఎంతోమంది మోసపరచబడిన వారు, ఎంతోమంది త్రోసివేయబడిన వారు, ఎంతోమంది నిర్లక్ష్య పెట్టబడిన వారు. ప్రభువా, ఈ బిడ్డలందరి జీవితాలు నీ చేతికి అప్పగిస్తున్నా. వారి జీవితంలో నీ కనికరం, సమాధానం, ప్రేమను దయచేయమని ప్రార్థిస్తున్నాను. బిడ్డలందరినీ దీవించండి, సంతోషంతో సమాధానంతో నింపండి, ఆశీర్వదించండి, కృప కలుగునుగా కానీ ప్రకటిస్తున్నాను. మా ప్రియులందరినీ దీవించమని. అయ్యా, ఏ కన్నీటితో ఉన్నారు, ఏ బాధలో ఉన్నారు, ఏ నిందలో ఉన్నారు, ఏ అవమానంలో ఉన్నారు, ఏ దుఃఖంలో ఉన్నారు, అవన్నీ తొలగించండి పరిశుద్ధాత్మ. నీ బిడ్డలకు సహాయం చేయండి, ఆశీర్వదించండి, కృప దయచేయ. నీ కనికరముతో సహాయం చేయి. గాయపరచబడి హస్తం చాపండి. బిడ్డలు లేని వారికి బిడ్డలను దయచేయండి. అంటే వివాహం కాలేదని దిగులు పడుతున్న బిడ్డలకు త్వరగా వివాహం జరగడానికి సహాయం చేయండి. ఏ సమస్యల చేత బిడ్డలు బాధపడుతున్నారో ఆ సమస్యలను విడిపించాయి. నీ బిడ్డలకు కావాల్సిన సహాయం తెచ్చింది. ఏ రోగములు బిడ్డలను వేధిస్తున్నాయి, సంవత్సరాల తరబడి బాధ పెడుతున్నాయి, అవన్నీ వారి శరీరం నుండి తొలగిపోయినట్టు సహాయం చేయండి. మీరు ఇప్పుడే నీ వాక్కును పంపి బాగు చేయండి. మీరు దర్శించండి ఆయన, విజిట్ మాస్టర్, దర్శించండి, బిడ్డలు దర్శించి మేలు చేయండి.
ప్రభా నీ కృప దయచేయండి. ఈ కార్యక్రమం చూస్తున్న ప్రతి వ్యక్తికి నీ ప్రేమను దయచేయండి, ఆశీర్వదించు. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఈరోజు కార్యక్రమం ద్వారా మీరు దీవించబడాలని నమ్ముతున్నాను. మీరు పొందిన మేలు మీ ఆత్మీయ వాళ్ళు తప్పకుండా మాకు తెలియపరచండి. ఇలాంటి శ్రేష్టమైన సందేశాలు అనేకం అందించినట్లుగా మీ వంతు ఆర్థిక సహకారం తప్పక ఈ పరిచర్యకు అందించండి. దేవుడు మనందరినీ దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్. మీ ప్రేమపూర్వక కానుకలు చెక్ ద్వారా లేక డీడీ ద్వారా లేక ఆన్లైన్ ట్రాన్స్ఫర్ ద్వారా మాకు పంపించుటకై మా అకౌంట్ నంబర్ 115894442996, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, IFSC కోడ్ SBIN 002122. అలాగే మీ ప్రేమపూర్వక కానుకలు గూగుల్ పే ద్వారా, ఫోన్పే ద్వారా, అలాగే పేటిఎం ద్వారా కూడా మాకు పంపించవచ్చును.